ఇప్పుడు ఆడి గురించి బయట చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది. ప్రశాంతంగా మందు రాదు. నువ్వు అనుకున్నట్టు కాదు అమ్మకయ్యా. అంటే నేను తక్కువ అనుకుంటున్నాను. ఆడి గురించి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదా. నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు అమ్మకయ్యా. ఏమైందా? ఎక్కడైనా భయ మన ఆయన రోజు మంది తాగేది నాకు పెగ్గే భయ. ఏ భయ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా భయాను మన ఆయన దగ్గరికి వచ్చి? సుమారు 10 ఏళ్ళు అవుతాండి బాబు. అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి నన్ను అందరూ అడుగుతుంటారా భయ, ఎందుకురానో మీ నాయనతో మాట్లాడట్లేదు అని, అమ్మతో సహా. కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది భయ. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ. కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. పది సంవత్సరాల ముందు మా నాయనతో నేను ఎలా ఉండేవాడో తెలుసా అబ్బాయ? అమ్మా 24 గంటలు మా నాయన చుట్టే తిరిగాను. ఆయన తినిపిస్తే కానీ తినేవాడిని కాదు, ఆయన పక్కన తప్ప నిద్ర పట్టేది కాదు, ఆయన దువ్వితే కానీ దువ్వించుకున్నాను కాదు, ఆఖరికి నిక్కర్లు కూడా ఆయన వేస్తే కానీ వేయించుకున్నాను కాదు. అంత పిచ్చి అబ్బాయి నాకు మా నాయన అంటే, అంత పిచ్చి. చిన్నప్పుడు అబ్బాయ దీపావళి పటాకులు కొనుక్కోవాలి 2000 అంటే 4000 ఇచ్చేవాడు. ఎందుకే అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకడికి పో అనేవాడు. వాళ్ళు పటాకాయలు కాల్చుకుంటూ మీ నాయన ఎంత మంచోడరా, మీ నాయన ఎంత మంచోడరా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయా. 10 మందితో ఆయన కూర్చొని అలా నవ్వుతూ మీసం మీద చెయ్యేస్తుంటే 2 కళ్ళు సరిపోయేటివి కదా ఆయన చూడడానికి. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తబ్బాయా, నన్ను స్కూల్లో చేర్పించడానికి ఆయన కారులో తీసుకెళ్తూ ఆయన ముందర సీట్లో కూర్చొని అలా సిగరెట్ తాగుతుంటే వెనకాల నుంచి ఆయన నేను అలా చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది తెలుసా అబ్బాయ? నమ్మ ఇప్పటికీ ఎంట్రికలు నిలుచుకుంటున్నాయి అబ్బాయి తలుచుకుంటుంటే. అలా చూసే అబ్బాయి ఏమైందో తెలియదు. తాత చచ్చిపోవడం, రోజు రోజుకన్నీ మారిపోవడం, ఆయన మొహంలో నవ్వు పోవడం, ఊరోళ్ళంతా మీ నాయన ఏదో తప్పు చేశాడు, మీ నాయన ఏదో తప్పు చేశాడు, ఊరోళ్ళు పక్కన పెట్టాపోయా, బంధువులు ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మీ నాయన ఏదో చేశారా, మీ నాయన ఏదో చేశారా అంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏం తప్పు చేశారు అని నన్ను అడుగుదామంటే అంత వయసు లేదు. రోజు ఇంట్లో గొడవలు, అరుపులు. అలాగే నేను కూడా ఆయనతో మాట్లాడడం మానేశాను. ఏదో తప్పు చేశాడు అనుకో. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే అర్థమైందయ్యా, మా నాయన ఏం తప్పు చేశాడు అబ్బయ్యా? మా తాత కదా మా నాయన అలా పెంచింది. రాజ్యం లాంటి కళ్యాణ మండపాన్ని 24 గంటలు పట్టించుకున్నాడు కానీ రాజు లాంటి మా నాన్న పనుల మధ్యన వదిలేశాడు అబ్బయ్య. పనుల మధ్యన పెరిగినాడు ఎలా పెరుగుతాడు అబ్బయ్య? 10 రూపాయలు ఖర్చు పెట్టడం తెలుస్తుంది కానీ 10 రూపాయలు మిగిలించడం ఎలా తెలుస్తుంది? ఇదంతా అర్థమైన తర్వాత ఆయనతో మాట్లాడదామని చాలా ప్రయత్నించిన అబ్బయ్య. నా మీద నాకే సిగ్గేసింది. నేను కూడా ఆయన అలా అర్థం చేసుకున్నానా? మాట్లాడదామని ప్రయత్నించిన ప్రతి ఒక్కసారి నాకు ఆయన మీద ఉన్న విపరీతమైన ప్రేమో, లేక ఆయన మీద ఉన్న గౌరవమో
చేయడం సరిపోయేది కాదు. చాలా మంచోడు అబ్బాయి మా నాన్న. 10 మందికి పెట్టాడు కానీ 10 రూపాయలు ఏ రోజు ₹1 కూడా ఎవరి దగ్గర తినలేదు అబ్బాయ. అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయిన అబ్బాయ, అంటే అమ్మ మా నాయన నేను చిన్నప్పుడు ఎలా అయితే చూశానో మళ్ళీ అలా చూడాలనుకున్నా అబ్బాయ. ఒక్కొక్కడు మా నాన్న చూడాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టాలంటే వనకాల కొడుకులకి. మా నాన్న చూశాను రూపే మారిపోవాలి. అందుకే యూఎస్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అయిపోయిన అబ్బాయి. కానీ ఆలోచిస్తే అర్థమైంది, మా నాయన గౌరవం మొత్తం ఈ కళ్యాణ మండపం చుట్టూ. అందుకే వీళ్ళ ఫ్రెండ్స్ అయ్యంత కళ్యాణ మండపం చూసుకోవడం, దేవుడి పుణ్యాన తాత ఆశీస్సులతో అంత బాగానే జరుగుతుంది అబ్బాయి. నేను మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నాను దగ్గరలో అలా చూస్తా. అందరూ అనుకున్నట్టు నేను ఈ కళ్యాణ మండపం చూసుకున్నది తాత కోసమో అమ్మ కోసమో కాదబ్బాయి. నాన్న కోసం నన్ను ఉండాలి. నన్ను కట్టుకున్నది అర్థం చేసుకోలేదు. కానీ నాకు పుట్టిన నా కొడుకు కళ్యాణ్ అర్థం చేసుకున్నాడు.
ఏడున్నాడు వాడు? చెప్పలేదా బిడ్డ మీద ఏటు పడితే నాయన వస్తాడని? నా కొడక, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం ఉందా నీకు? నువ్వెంత, నీ బతుకెత్తరా? మా నాయన పోయినాక మా ఆస్తులను ఎంత కొట్టేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీలాంటి కుక్క లేకలు తిరగడం నాకు ఇష్టం లేక వదిలేశా. అదిరా నా నైజం. ఏమన్నావా? అలాగా నా కొడుకు కూడా ఎదవనా? అది ఎదవ కాదురా. నీలాంటి ఎదవ నా వెనకాలండి 100 మాటలు అంటుంటే వాడు భరించలేకపోయాడు, నాతో మాట్లాడలేకపోయాడు. వాడిలో వాడు రోజు కొమిలిపోయాడు. ఈనాడు నాతో మాట్లాడలేదన్న దిగులు పెళ్లిలా ఉండిపోయాడు. వాడు నన్ను పులిలా చూడాలన్నదే వాడి ఆశ అయితే ఇంకెందుకు ఇలా ఉంటాను? ఆ రోజు వాడిని కొట్టానికి పంపించేది నువ్వే తెలుసుంటే అప్పుడే నరికేసేవాడిని. అప్పుడే. వాడికి నీ కూతురు అంటే ఇష్టం అని తెలిసింది. నీ కూతురు కూడా. ఎక్కడైతే వాడిని కొట్టావో రేపు అక్కడే నీ కూతుర్ని తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టు. లేదంటే ఇదే టైంకి మళ్ళీ వస్తా. చిన్నప్పటి నుంచి నా కొడుకు చెంపని కూడా నేను తాకలేదురా. అలాంటిది నువ్వు. ఓకేనా? కొంచెం పైకి పైకి. ఇప్పుడు బాబు, నాకు నిన్న రాత్రి తెలిసింది నా కూతురికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అని.
సంపాదించకపోయినా మిగిలించకపోయినా మా నాయన ఎప్పటికీ నాకు రాజే